చాలా కాలం నుంచి మనకు బాగా పరిచయమైనటువంటి మాటలే కదా. చాలా కాలం నుంచి మన విశ్వాస జీవితం ప్రారంభం మొదలుకొని మరి ఈ రోజు వరకు కూడా మనకి చాలా పరిచయమైనటువంటి మాటలు. ఇక్కడ మోషే గురించి బైబిల్ ఏం సాక్ష్యం చెబుతుందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటున్నారండి. మోషే గారికి విశ్వాసం కలిగినటువంటి వాడిగా మార్చబడ్డాడు. పుట్టిన మొదలుకొని ఆయనకు విశ్వాసం లేదని. విశ్వాసం అంటే దేనిని బట్టి విశ్వాసం? మనం అనుకుంటాం ఏ విధం చేతనైనను ఈ యొక్క 2021లో మా యొక్క భర్త గారు నాకు నెక్లెస్ చేపిస్తానన్నాడు అని విశ్వాసం ఉండి నమ్ముతాడు. నమ్మిన ప్రకారం జరిగిస్తే మీకు మంచిది, సంతోషకరమైనటువంటి మనస్తత్వం కలిగి మీరు వడ్డిస్తారు భోజనం. ఆ విశ్వాసం చేయలేదుగా అతను సంతోషానికి, సమాధానానికి, నెమ్మదిగా జీవితానికి దూరం అయిపోతాడు. సమస్య. అయితే ఇటువంటి భౌతికమైన విశ్వాసం మోషేలో లేదు. మోషే గారిలో ఎటువంటి విశ్వాసం ఉందంటే, ఇలాగా క్రీస్తు యేసు కొరకు బ్రతకాలి, క్రీస్తు యేసు కొరకు బ్రతికేటువంటి ప్రజలు, లేకపోతే క్రీస్తు యేసు యొక్క స్వాస్థ్యమైనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి అనేటువంటి ఉద్దేశం మోషే గారికి కలిగింది. మోషే గారికి అటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాడంటే రాజకుమార్తె యొక్క కుమారుడుగా నియమించబడి ఉన్నాడు. అర్థమైందండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు ఆయన. ఆయన కలిగినటువంటి ఆలోచన, కలిగిన అనుభవంలో ఆయన ఎటువంటి అనుభవం అంటే, విస్తారమైన ధనం ఉన్నది, విస్తారమైన రథములు ఉన్నవి, విస్తారమైనటువంటి భోగ భాగ్యాలు అనుభవించడానికి అవకాశం ఉంది సంపూర్ణంగా. అయితే మోషేలో కలిగినటువంటి తీర్మానం ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించుకున్నాడంట. స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని అంటే, ఇప్పుడు మోషే ద్వారా ఐగుప్తుల గురించి, ఐగుప్తులో కలిగినటువంటి ధనాన్ని గురించి ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఐగుప్తు బైబిల్ సాక్ష్యం ఇస్తుందంటే ఐగుప్తు లోకానికి సాదృశ్యం ఉన్నది, లోకంలో ఉన్నటువంటి పాప భోగాలకి, శరీర ఇచ్ఛలకు సాదృశ్యం ఉన్నదని మనం నమ్మాలి. పిల్లలు, ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసంగా బ్రతుకుతున్న నీవు లోక సంబంధమైన బిడ్డ ఎదుగుతున్నావా? ఆత్మ సంబంధికి ఒక సాక్ష్యాన్ని కలిగి ప్రభు మహిమాత్మను బ్రతకడానికి నిశ్చయించుకున్నావా? ఈరోజు క్రీస్తు ప్రభు వారి యొక్క సేవకుడైనటువంటి మోషే తనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. తన జీవితంలో ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటంటే, ఈ ఐగుప్తులో ఉండటం, లేకపోతే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నాడు. అంటే ఐగుప్తు లోకాల సాదృశ్యం చెప్పుకున్నాం కదా. ఈ ధనం ఏం చేసిందంటండి? మనుషుణ్ణి అవమానాన్ని పాలు చేసిందంటాడు. ఈ ధనము మనుషుణ్ణి అవిధేయతకి నడిపించింది. ఈ ధనము మనుషుణ్ణి హెచ్చింపులో నడిపించింది. ఈ ధనము మనుషుణ్ణి దేవునికి దూరం చేసిందండి. ఒక మనుషుడు దేవుణ్ణి, సిరిని రెండింటిని ప్రేమించకూడదని రాయబడి ఉంది. సిరిని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు సిరి మీద మనసు ఉండదండి. కనుకనే మోషే యొక్క గొప్ప తీర్మానం, యవ్వన కాలం అంది ఒక చక్కని గొప్ప విలువైనటువంటి తీర్మానం కలిగాడండి. మోషే పెద్దవైన తర్వాత, అంటే తనకు యవ్వన కాలం వచ్చిన తర్వాత దేవునితో పాటు, దేవుని పిల్లలతో పాటు శ్రమను పొందాలనేటువంటి తీర్మానం తీసుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలు, ఈ ధనము మనుషుని జీవితాన్ని పాడు చేసిందని తిమోతి గారు కూడా తెలియజేశాడు. తిమోతి పత్రిక 6:10 వచ్చిన పిల్లరా, క్రీస్తు కొరకైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు కొరకైనటువంటి నింద ఎంచుకోగలుగుతావా? ఏమండి, ఎంచుకోగలుగుతావా? ఎందుకండి?
పాడు చచ్చినప్పుడు తాగుపోతుంది, కొంత వస్తామని కొడుతున్నాడండి, మందిరానికి ఏమొస్తారండి, వెళ్ళగానే దెబ్బలు తినాల్సి వస్తుంది. ఎందుకు? ఆడి ముఖాన్ని వాడు ఎదురుగానే ఉండి పోలా, ఆడి చిత్తమే వాడి ఉద్దేశం నెరవేరుస్తాం. వాళ్ళు ఏం చేస్తాం అనుకుంటాం. నువ్వు దెబ్బలు తినమని దేవుడు ఎప్పుడు కోరుకోడు, నువ్వు నష్టపోయి నువ్వు నన్ను ఆరాధించాలి ఎప్పుడు కోరుకోడు. అయితే దేవుని కొరకు పిల్లరా, ఈయన ఐగుప్తు ధనాన్ని భోగభాగ్యాన్ని విడిచిపెట్టాడంటే దేవుని కొరకు ఏమి లేని వాడిగా, రిక్తుడుగా, నిస్సహాయ స్థితిలో ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు కనుక గొప్ప గొప్ప కార్యాలు మోసే ద్వారా దేవుడు జరిగించాడు. స్తోత్రం కలుగునుగా. ఏమండి వేరండి, మనం మేలు చేసి శ్రమ కీడు అనిపించాలని పేరు భక్తులు తెలియజేస్తారు. మేలు చేసి కీడు అనిపించున్నాడు. ఎవరికి? నీ శత్రువుకి, నీ ఇరుగు పొరుగు వారికి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడం ఇష్టం లేకపోతే నీ భర్త అయినా నీకు శత్రువే, నీ భార్య అయినా నీకు శత్రువే, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే శత్రువులే. 10వ అధ్యాయంలో రాయబడిన మత్తయి సువార్తలో ఏమని, తన ఇంటి వారే తనకు శత్రువులు అవుతారు. కానీ పిల్లల ఇక్కడ మోషే గారు అంటాడు కదా, అల్పకాలము పాప భోగములు అనుభవించుట అంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు దేవునితో కాకుండా ధనముతో సహవాసం చేసేటువంటి వారు, లేకపోతే ఐశ్వర్యవంతులు కావాలని ఆశపడేటువంటి వారు, లేకపోతే ఒకకంటే నేను గొప్పగా ఉండాలని కోరుకునేటువంటి వారు, బైబిల్ తప్పని చెప్పట్లేదు కానీ వారు అల్పకాలంలో ఉన్నటువంటి ఈ పాప భోగాలు అనుభవించడానికే నిర్ణయింపబడి ఉన్నారంట. అంటే ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ దేవుని దృష్టిలో, దేవునితో సహవాసం చేసేటువంటి వారి దృష్టిలో ఈ లోకము అల్పమైనది. ఈ లోకం అల్పమైనది. ఏమండి, ఈ లోకంలో నువ్వు అనుభవించే సమస్తం కూడా దేవుడు లేకుండా అల్పమైనటువంటి కార్యములే నీ జీవితంలో జరిగేది. అల్పమైన కార్యం. ఒక భక్తుడు ఆయన ఏమంటాడంటే, అల్పకాల భోగములన్నీయు అనుభవించుట కంటే యేసు కృపలో జీవించుటయే ఎంత శ్రేష్టము, ఎంత శ్రేష్టము. పిల్లగా ఫరో కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకున్నట్టుకు కూడా ఆయన ఒప్పుకోలేదంట. ఫరో కుమార్తె, రాజుగారి యొక్క కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకోవడానికి కూడా మోషే ఒప్పుకోలేదంటండి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేటువంటి ఆయనకు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టించాడు. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి పెట్టారు. ఈరోజు ఈ 2021 సంవత్సరంలో నూతన సంవత్సరం ప్రభు ఇచ్చాడు. నూతన మాసము, నూతనమైనటువంటి తారీఖు, మొదటి ఆదివారం మనకి ఇచ్చాడు. గడిచిన 2020 వరకు కూడా
దేవుణ్ణి ఎదుగుతున్నాం, ప్రార్థనకు వస్తూ ఉన్నాం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, మనిషిగా వస్తున్నాం. కానీ నీ దృష్టి దేని మీద ఉన్నది? నీ దృష్టి, నీ తీర్మానం, నీ నిర్ణయం, నీ ఆలోచన, నీ సొంత ఒపీనియన్ దేని మీద ఉన్నదండి? దేవుడు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు ఎన్నో కోరికలు, ఆలోచనలు, వాంఛలు కలిగి దేవాలయం రావచ్చు, కానీ ఎన్ని ఉన్నా మొట్టమొదటి యొక్క స్థానం నీ కేంద్రీకృతవలసినటువంటి నీ దృష్టి యేసయ్య మీదనే. హల్లెలూయా. యేసయ్య మీద దృష్టి ఉంచిన వాడు లోకంలో ఉన్న సమస్తము కూడా ఇవి పాప భోగములే అని ఎంచుతారు. ఇవన్నీ కొంతకాలం ఉండి అంతలో కనబడకుండా పోయేటువంటివే అని ఎంచుతారు. అంటే విషయం ఏంటంటే, దానిలో ఉన్న మరణం ఏంటంటే, దేన్ని బట్టి అతిశయించడు. ఒక దేవుని బట్టే, జీవము కలిగిన దేవుని బట్టి ఆయన అతిశయిస్తారు. జీవము కలిగిన దేవుని బట్టే. హబక్కూకు గురించి రాయబడిన 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ద్రాక్ష తోటలు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పూత పూయకుండినను, శాలలో పశువులు లేకపోయినను, నేను ఎల్లప్పుడూ యెహోవా యందే ఆనందిస్తాను, స్తుతిస్తాను. అదేంటి? ఖర్చు పెట్టి పొలవేసావు కదా, 1000 రూపాయలు పోసావు కదా, 1,00,000 రూపాయలు భూమి మీద పోసావు కదా, విశ్వాసంతో నమ్మి. అవి పండకపోయినా పండినా నాకు దేవుడే సహాయకుడు, నా దేవుడే నా ఐశ్వర్యము అని అంటావేంటి? అన్ని విషయాలు దేవుడిని స్తుతిస్తాను, నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా స్తుతిస్తాను అంటావేంటి అని అంటే, పిల్లరా, అతను ఉద్దేశం ఉన్న మరణం ఏంటి తెలుసా? నేను ఆయనకి నమ్మకస్తుడు ఉన్నాను. నమ్మకస్తుడికి దేవుడు నాకు అన్యాయం చేస్తాడా? నమ్మకమైన వారికి దీవులు మెండుగా ఉంటాయి కదా. పిల్లలు గమనించండి, ఈ నూతన సంవత్సరంలోనైనా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మోషే గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తులో నుండి రాజకుమారి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. నేను అదృష్ట దేవుడిగా ఉండి పరలోకంలో ఉంటే, మోషే భూమి మీద ఉంటే, నేను నాకు నమ్మకస్తుడే వరకు నేను దాచి ఉంచినటువంటి ఆ యొక్క జీవ కిరీటం కొరకు ఆశపడి, నేను నన్ను నమ్మిన బిడ్డలకు నా మహిమార్థంగా బ్రతికే బిడ్డలకు నేను ఏ మేలైతే దాచి ఉంచాను, ఆ మేలు కొరకు ఆశపడి దాన్ని పొందుకోవడం కోసమే లోకంలో విశ్వాసం పట్ల ఆయన స్థిరుడైపోయాడు. లోకంలో తన ఇంటి ఎడల భూమి మీద మనుషులందరికీ కలగడం, మోషే నా ఇంట్లో నమ్మకస్తుడుకున్నాడు, సాత్వికమైన వ్యక్తి అని దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందాడు. సాత్వికం ఓర్పుకి, సహనానికి, తగ్గింపు గుర్తు. నమ్మకత్వం అంటే ఏంటి పిల్లరా? నమ్మకత్వం సంఘంలో ఉన్నప్పుడు కాదు, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నప్పుడు కాదు, కానీ నీవు ఉన్నటువంటి నీ స్థలం, నీ సంఘం జనులు నీతో కలిసి ఆరాధించే ప్రజలు లేని స్థలంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడమే నమ్మకత్వం పిల్లలు. నేను ఎన్నటువంటి ప్రజల మధ్యలో నీ సాక్ష్యాలను కాపాడుకోవాలి, నీ సాక్ష్యాలను నిలబెట్టుకోవాలి. మోషేలో ఇటువంటి అర్హత కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి పిల్ల. లక్షణాలు బట్టి దేవుడు మోషేను ప్రియుల ఎలా చేసేది తెలుసా? 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు నడిపించడానికి గొప్ప నాయకుడిగా, మహానాయకుడిగా చేశాడు. హల్లెలూయా. లోకంలో ఎందరో నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రులు, ప్రధాన రాష్ట్రపతులు, మంత్రులందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరి పాలనలో కూడా 1,00,00,000 మంది పాలన లేదండి. ఎవరికైనా మహా ఉంటే ఈ చంద్రపేటలో మహా అయితే 1,30,000-40,000 మంది ప్రజలు ఉంటారు. ప్రతిరోజు అప్పటిలోనూ విలేజ్ నుంచి వచ్చేవాడు, పోయేవాడు, చేసేవాడు మొత్తం 2,00,000 మంది అబ్బో. అంతకంటే ఉండరు. దీనికి ఒక మంత్రి ఉంటాడు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం సీఎం గారికి ఎంతమంది? 6 కోట్ల మంది ఉంటారా? చూడండి, 5 కోట్ల మంది. అంటే ఇంచుమించుగా మోషే మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి ప్రజలను ప్రారంభించుకొని బయలుదేరేటప్పుడు 20 లక్షల మంది కాదు. అంటే నాయకులు అనేవాళ్ళు ఉన్నారు, కానీ మహానాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మోషేనే. స్తోత్రం కలుగుతుంది. మహానాయకుడిగా గుర్తు పొందినటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియరా, మోషే తీసుకున్నటువంటి తీర్మానం ఏం చేసింది తెలుసా? ఈ రోజు కూడా మోషే మహానాయకుడని, దేవునిలో నమ్మకస్తుడని, సాత్వికమైనటువంటి వ్యక్తుల్లో ఒకే ఒక్కడని ఈ రోజున సాక్ష్యం సజీవంగా మనం అర్థం. స్తోత్రం కలుగుతుంది. ప్రియరా, ఈ నూతన సంవత్సరంలో జాగ్రత్త వినండి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలంటే, దేవునికి మహిమ కలిగేటట్టు ఉండాలి. దేవునికి మహిమకరంగా నీ నిర్ణయం ఉంటే రాబోతున్న దినాల్లో పిల్లరా, నీ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రారంభ దినాల్లో కొన్ని లేకపోతే కొంతకాలం నువ్వు ఇబ్బందికరంగా, శ్రమకరంగా నీకు అనిపించవచ్చు, బాధాకరంగా. కానీ ఆ బాధను, ఆ శ్రమను
దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఆ శ్రమను, ఆ బాధల నుంచి తప్పించి, శ్రమ పొందిన దినముల కొలది, కీడు నుంచి ఏళ్ళ కొలది దేవుడిని సంతోషపరుస్తూ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడిని నిలబడతాడు. హల్లెలూయా. ప్రియరా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనం ఒక నిర్ణయానికి వచ్చి నిలకడగా ఉండగలిగినప్పుడు, ఖచ్చితంగా బైబిల్లో భక్తులు పోల్చుకొని మనం బ్రతికినప్పుడు, మనం తీసుకునే తీర్మానాల్లో కానీ లేకపోతే నిర్ణయాల్లో కానీ మనం తీసుకున్నప్పుడు వాటిని ఈ సంవత్సరం ఒక గోల్ కలిగిన బ్రతకాలని నీవు అనుకుంటే నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్మను నువ్వు కోరుకోవాలి, వేడుకోవాలి. ప్రతి దినం అయ్యా నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, నాకు యథార్థతను దయచేయి, నాకు యథార్థతను నిశ్చితను దయచేయి, ప్రేమ కలిగి ఉంటే సహాయం చేయి, విశ్వాసం స్థిరపరచండి, నమ్మకంగా నిన్ను వెంబడించాలి ప్రభువా అని తీర్మానం కలిగితే, ప్రియులారా, ఎందుకు పనికిరానటువంటి మోషే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు చేతి కర్రతో బయటకు వచ్చాడు. చేతి కర్రతో ఎద్దేవగా హేళన చేస్తూ, అరే ఈ కర్ర అతని చేతికి ఇవ్వండి వెళ్తాడు అని చెప్పంటే అతను నడుచుకుంటూ కొన్ని మాసాల పాటు, కొన్ని దినాల పాటు మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు. మోషే తీసుకున్న తీర్మానంలో మోషే మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ రోజు నువ్వు తీసుకున్న తీర్మానంలో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, కొంత కష్టం ఉంటుంది, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు బయలుదేరుతాయి. కానీ నీ ప్రాణాత్మ దేహంతో దేవుని ఆరాధించి నీవు నమ్మకమైన, స్థిరమైన, బలమైనటువంటి తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఎన్ని శ్రమలైనటువంటి బాధలైనా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలకు నడిపించి విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతాడు. స్తోత్రం. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రె మందలు మేపాడు ఇత్రో గారి తన మానవతో అని చెప్పి రాయబడుతున్నారు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో. కాబట్టి మరి అరణ్య ప్రదేశంలో ఎత్తిన పర్వతాల మీదకి ఆయన 40 సంవత్సరాలు కష్టపడి గొర్రె మందలు మేపాడు. తన కలిగిన తీర్మానంలో పొరపాటులో రాజీకి రాలేదు. మోషే బలవంతుడు, విద్యావంతుడు. ఏమండి ఇంకేమైంది అక్కడ? అన్ని విద్యలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇన్ని టాలెంట్ పెట్టుకుని గొర్రెలకు కాయాల్సిన అవసరం ఏంటి అని అంటే ఆయన హృదయం ఒప్పుకోవట్లేదు. మహాత్మ ఏమన్నా తెలుసా? నువ్వు తీసుకున్న నిర్ణయం గొప్పది. దేవుడితో సహాయం చేసి నీవు లోకంలోకి వెళ్ళకూడదు, లోకపు తలపుల్లోకి రాకూడదు, లోకపు మస్తుల్లోకి రాకూడదు, లోకపు పాపుల్ని పెట్టకూడదు. నీకు ఇదే దేవుడు చూపినటువంటి మార్గం అని ఆత్మ తన గురించి సాక్షి చెప్తూ ఉన్నప్పుడు, పిల్లగా తన యొక్క సమస్త శరీర ఆలోచన అణుచుకొని దేవుని గురించి బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు దేవుని స్వరముతో మోషేని పర్వతాల మీద దేవుడు పిలిచాడు. మోషే హల్లెలూయా. యేసయ్య స్వరములో కలిగిన పిల్ల. అటువంటి తీర్మానం ఈ నూతన సంవత్సరంలో ఇన్నేళ్ళు నా ప్రార్థనా జీవితం వాక్యమైతే నాతో మాట్లాడుతావు, నీ స్వరం నాకు వినిపించయ్యా. ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ కలిగినటువంటి భక్తిని కలిగి ఉండాలని, నా భక్తిని బట్టి నా బిడ్డలతో నీ సన్నిధిని దీవించాలి. మునుపుటి కంటే అత్యధికమైన దీవులతో మమ్మల్ని నింపాయి. నువ్వు అడగవలసిన దీవులను ఆశీర్వాదం, నా పరిశుద్ధతను కాపాడుకునే కృప దయచేయ్యా, వ్యతిరేకతను భరించుకునే కృప దయచేయ్యా, నిట్టూర్పును భరించే కృప దయచేయ్యా. ఏమండి అనేక మంది శత్రువులు రకరకాలుగా ఎద్దేవ మాటలతో నేను భరించే బాధ్యత దయచేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుంటే నిశ్చయంగా నీకు తోడేవి అన్ని విషయాల్లో నీకు జయకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి ఇష్టపడతాను. ప్రభు స్తోత్రం కలుగుతుంది. మోషే తీర్మానం జనానికి ఆ రోజున అరే పిచ్చిగాని పట్టిందా, పిచ్చోడా ఏంటి ఇతను, కుమారుడుగా ఉంటే నాకు ఆ రాజకుమార్తె నాకు తల్లొద్దు, ఈ ఐగుప్తు ధనభోగ్యాలు నాకు వద్దు, భోగభాగ్యాలు నాకు అసలు వద్దనే వద్దని చెప్పి తిక్కల పనులు చేసేయండి అని ప్రజలు అనుకున్నా కూడా దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో వెలితగా ఉన్నాడు. దేవుని దృష్టిలో గొప్ప భాగ్యవంతులుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని పిల్లలైన మనము దేవుని దృష్టిలో ప్రజల దృష్టిలో వెలివారిగానే ఉండాలి. ప్రజల దృష్టిలో ఎప్పుడైతే వెలివారి ఉంటామో దేవుని దృష్టిలో మనం గొప్ప భాగ్యవంతులుగా మార్చబడతాం. ప్రభువు స్తోత్రం కలుగుతుంది. చదవబడి మాటలు పెట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తాం. మోషే పెద్దవాడిగా విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించకండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని ఎంచి. అందుకు ఒక మాట కూడా ఏముంది దీంట్లో ఇమిడి, దేవునితో సహవాసం శ్రమ, దేవునితో సహవాసం శ్రమతో కూడి.
చాలా శ్రమపడుతుంది. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, నేను ప్రతి ఆదివారం దేవుని ఎదగలుగుతున్నాను, కానీ నా తీర్మానం ఎప్పుడైతే అలా చేసుకున్నాను నాకు ఎన్నో శ్రమ వస్తుంది. నా భర్త ద్వారా, తోబుట్టుల ద్వారా, అమ్మ నాన్న ద్వారా, అత్తమామ ద్వారా, లేకపోతే సంఘంలో అనేకమైన వ్యతిరేకులు నన్ను ఒకలాగా చూస్తా ఉన్నారు. నాలో ఆ విశ్వాస తీర్మానం, నిర్ణయం లేక ఆ నిరీక్షణ నేను ఉండలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు పిల్లలు. దేవుని వెంబడించే వారికి శ్రమ కలుగుతారు. ప్రభు చెప్పలేదా, ఇదిగో మీకు సమాధానం కొన్నట్లు నేను మీతో ఈ మాట చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ. లోకంలో ఉన్నారు కాబట్టి మీకు శ్రమ. లోకము అడియాసతో నిండి ఉంటుంది, లోకాసు శరీరాశ నేత్రాలు జీవడంతో నిండి ఉంటుంది. దాని నుంచి పక్కకు రావాలంటే 199% రాలేదు. కానీ నువ్వు వచ్చావు, కానీ నువ్వు వాళ్ళకి ఎట్లా ఉంటావు, వెళితేనే ఉంటావు. కనుకనే ప్రభు అంటాడు, మీకు సమాధానం ఉన్నట్లుగా మీతో ఈ మాట చెప్తున్నాను. అదేంటంటే లోకంలో నీ శ్రమ. లోకం దేవుని ఎగదు, లోకం దేవుని మాట వినదు, వినడానికి ఇష్టపడదు. నువ్వు దేవుని వినవు, దేవుడి మాట నువ్వు వింటావు కనుక నీలో దేవుని బీజం ఉంది. లోకస్తులు వింటారు కనుక వాళ్ళు దేవుని బీజం లేదు కనుక వాళ్ళ దృష్టిలో వేరువారే. కనుక మీరు ధైర్యంగా ఉండండి, ఈ లోకాన్ని జయించారు. ఒకనొక సమయంలో నీకు వ్యతిరేకంగా అందరూ కూడా నీ దగ్గర సిగ్గుపడి దినాన్నిస్తారు. దేవుడు స్తోత్రం కలుగు. నీ దగ్గర సిగ్గుపడి దినాన్నిస్తారు. కనుక పిల్లలు దేవుని పని కొరకు ఎంత శ్రమైనా లోబడి పనిలో పాల్గొనడానికి మనం ఇష్టపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17-18 వచ్చిన సమయం త్వరగా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచ్చిన చదువు. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదాము రండి. ఇదియుగా నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి అందుకు వారు రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొని స్తోత్రం. ఏమండి, నెహెమ్యా ఇజ్రాయేల్ యొక్క యూదులతో చెబుతున్న మాట ఏంటంటే, మనకి నింద లేకుండా ఉండినట్లుగా, మన మీదకి నింద భరింపబడకున్నట్లుగా మనందరం కలిసి వెళదాం రండి. దేవుని యొక్క ఆలయము లేకపోతే దేవుని యొక్క ప్రాకారాలు కట్టదాం రండిని యూదా యూదులను బలపరుస్తూ ఉన్నట్లుగా మనం చదువుతాం పిల్లలు. యెరూషలేములో ఆ సమయమందు ఆయన అక్కడ లేడు. ఎవరు? నెహెమ్యా గారు. నెహెమ్యా గారు ఎక్కడ ఉన్నాడండి? అర్షహస్త పేరు అర్థహస్త రాజు ఎదురుబడిలో ఉన్నాడు ఆయన. అర్థమైందా? అర్థహస్త రాజు దగ్గర ద్రాక్షారసం గిన్నె అందించేటువంటి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. యెరూషలేము ప్రాకారాలు లేకపోతే యెరూషలేము కాల్చబడింది. యెరూషలేము కాల్చబడితే వినాలండి, ఇక్కడ చదివిన మాట మీరు జాగ్రత్తగా విన్నారా? చూడండి, ఇందాక మోషే క్రీస్తు కొరకైనటువంటి నింద నాకు గొప్ప భాగ్యము కనుక నేను ఐగుప్తు భోగభోగ్యముల కంటే ధర్మ కంటే శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ నెహెమ్యా గారు ఏమంటున్నాడో తెలుసా అండి? నెహెమ్యా గారు ఏమంటున్నాడో తెలుసా? మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదాం రండి. అంటే ఇప్పుడు యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము కాల్చబడింది, యెరూషలేము అంతా కూడా కాల్చబడింది, పాడైపోయింది, కాలిపోయి మొత్తం కూడా శూన్యమైపోయింది. అంటే ప్రజలు చనిపోయినట్టుగా రాయబడ్డాయి అక్కడ. యెరూషలేము ప్రాకారాలు కాల్చబడ్డాయి, గొప్ప గొప్ప కట్టడాలు కాల్చబడ్డాయి. అక్కడ యెరూషలేములో దేవుడి కొరకు బ్రతికిన భక్తులు ప్రవక్తలు చనిపోయినటువంటి సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు కూడా కాల్చబడ్డాయి. ఇప్పుడు నెహెమ్యా యొక్క ఉదయం వృత్తాంతం ఏంటంటే, నా పితరులుండే సమాధులు కాల్చబడ్డాయి అని చెప్పేసి ఏడుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. నా పితరులు ఉన్నటువంటి సమాధులు
ప్రీతి ఏమిటండి? సమాధి అంత ప్రీతి ఏమిటి? యెరూషలేము పట్టణం పైన అంత ఆశ ఏంటి అని అంటే, యెరూషలేమును దేవుడు ప్రేమించాడు, యెరూషలేమును దేవుడు ఆశీర్వదించాడు, యెరూషలేములో దేవుడు సంచారం చేసి మరి 33 సంవత్సరాలు జీవించాడు ఆయన. యెరూషలేముకి పరిశుద్ధ భూమి అని పేరు పెట్టాడు. యెరూషలేము ఆరాధనకు ప్రారంభమైన ముఖ్యమైన పట్టణంగా దేవుడు నియమించాడు. ఇన్ని కోణంలో దేవుని కలుషలో ఉన్నటువంటి యెరూషలేమును శత్రువుల చేతుల ద్వారా పాడైపోయినప్పుడు, కాల్చుకున్నప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి, ఎలాంటి భావన కలిగి ఉన్నాడో దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉండి నెహెమ్యా దేవుని కొరకు, దేవుని పట్టణం కొరకు, దేవుని ప్రాకారం కొరకు, దేవుని భక్తుల సమాధుల కొరకు పరితపించిన వాడిగా మార్చబడ్డాడండి. స్తోత్రం కలుగును. రోజు ఎవరికైనా ఉందా దేవుని మందిరాన్ని పట్టుకొని? ఈ చిలకలూరుపేట పట్టణం నుంచి మించి 100 మందిరాలు ఉండి ఎవరికైనా మందిరం పట్ల తపన ఉందా? ఎలాంటి తపన? అయ్యో అదిగో ఈ మందిరంలో బండలు లేవే, కింద కూర్చుంటున్నామే, ఇక్కడైతే ఉండేది టైమ్స్, అదిగో అక్కడ చినిగిపోయిన పట్టాలు వేసుకుంటున్నామే, ఇసుక మీద మనం వస్తున్నామే, ఏమంటే అయ్యో ఇదిగో దీని ద్వారా తలుపులు లేవే. పిల్లరా, ఈ మాట మీకు జ్ఞాపకం చేయడం నేను చెప్పట్లేదు. నెహెమ్యా ఉన్నటువంటి ఆశ, ఆతృత, ఏమండి ఆ యొక్క దుఃఖం తెలియజేస్తున్నాడు. యూదులను పిలిచి అన్నాడు, ఇదిగో ఇక మనం ఇప్పుడు ఇట్లా ఈ శ్రమ అనిపిస్తున్నాం, ఈ శ్రమ ఎందుకు వల్ల వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు, ఆకాశం ముందు యెహోవా దేవుడికి తెలుసు. ఎందుకు వచ్చింది? ప్రాకారాలు కూల్చబడి దేవుని చిత్తము ఏమైందంట? చెరిగిపోయి, దేవుని ఉద్దేశాలు పాడైపోయి, దేవుని భయపడుతున్నటువంటి ప్రవక్తలు, భక్తులు చనిపోయి సమాధుల్లో పెట్టబడి సమాధులు కూడా కాలిపోయి అనేటువంటి దుఃఖం, వేదన, దేవుని పట్ల అపేక్ష కలిగి అక్కడ అస్వస్థ దగ్గర రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే ఒకనొక సమయంలో ఆయన ద్రాక్షారసం, ఏమయ్యా నెహెమ్యా ద్రాక్షారసం పట్టాలంటే ఆ ద్రాక్షారసము ఆ గిన్నెలో తీసుకొని, ఆ పాత్ర తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడంట ఆ రాజు ఆ గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని అది చూస్తూ నెహెమ్యా చూశాక నెహెమ్యా హృదయం అంట రాజు తలుపు తేటగా కనపడింది. ఎలా కనపడింది తెలుసా? ఏమన్నాడు తెలుసా ఆయన? ఏమిటి నెహెమ్యా? చెప్పయ్యా, చెప్తాను. ఏమిటి నీకు వ్యాధి లేదుగా, నీకు షుగర్ బీపీలు ఐబీపీలు లేవుగా, నువ్వు మంచి ఆరోగ్యవంతుడు కదా, నీ ముఖం ఏంటి వ్యాధిగ్రస్తులాగా మార్చిపోయావు, నీ ముఖంలో ఆ వికారం ఏంటి, ఆ వేదన ఏంటి, ఆ దుఃఖం ఏంటి, నీ కన్నులు కనబడతాయ్యా, ఏం జరిగిందంటే ఏం జరగలేదు ప్రభు, నా పితరుడు పట్టణము, సమాధుడు పట్టణము కాలిపోయి. చదువుకున్నవాడు ఎవరు తెలియచ్చు కదమ్మా. నేను వచ్చిన టక్కన తీస్తే మీరు దీవించబడతారు కదా. పితరుడు సమాధులు, పితరుడు పట్టణము, సమాధుడు పట్టణము పాడైపోయి దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడి ఉన్నది. నాకు దుఃఖము కలుగుపోయినా స్తోత్రం కలుగుతుంది. ఈయన ఎక్కడో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, యెరూషలేము కాల్చబడింది, ఇతరుడు సమాధానం కూల్చబడ్డాయి. కాబట్టి మరి ఈయనకెందుకు ఆ బాధ అని అంటే అక్కడ దేవుని ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు అది చెరిగిపోయింది, దాన్ని పాడు చేశారు, దొంగలొచ్చి దాన్ని పాడు చేశారు. కనుక దేవుని యొక్క ఆత్మ ఏమవుతుంది? దుఃఖపడుతుంది. దేవుని చిత్తాన్ని నేను జరిగించాలి అని ఆత్మ సంబంధమైన మనోభావం కలిగిన వాడై ఉండి దేవుని పట్టణాన్ని కట్టించడానికి, పితరుల సమాధులు కట్టించడానికి, ఏమంటే ఆధ్యాత్మికతలో రౌద్రం కలిగి రాస్తున్నటువంటి భక్తులుగా, ప్రవక్తగా బయలుదేరడానికి రాజు కూడా సహకరించినట్లుగా బైబిల్ సాక్ష్యం చెప్తుంది. స్తోత్రం కలుగునుగా. తనలో ఉన్నటువంటి ఆ తీర్మానం, ఏమండి ఆ తీర్మానము, ఆ నిర్ణయాన్ని రాజు భార్య ఇరువురు చూసి ఇతను గొప్ప తీర్మానమైనటువంటి వ్యక్తి, మాట మీద నిలబడేటువంటి వాడు, ఎంతో పరిశుద్ధ జీవితమైనటువంటి వాడు, దేవునిలో భయభక్తులైనటువంటి వాడు, ఇటువంటి వాడిని మనం అతని ఆసక్తిని కించపరిస్తే మనం శాపగ్రస్తులు అవుతామని చెప్పి ఇరువురు అనుకొని, నెహెమ్యా వెళ్ళి తిరిగి ఎప్పుడు వస్తావు, నీకేం మా ద్వారా ఏ సహాయం కావాలండి? అయ్యా నాకు మీతో పాటు మీరు సేవకులను పంపించండి, కొంత దొంగలను ఆ యెరూషలేము ప్రాకారాల కట్టడానికి కొన్ని దూలలను, కొన్ని అడవిలో ఉన్నటువంటి రాములను కొట్టి నాకు సహాయం చేయడానికి, నాతో పాటు యెరూషలేము దాకా రావడానికి దిగబెట్టడానికి
కొందరు సేవకులు పంపించమంటే ఓకే అని చెప్పేసి రాజు ఇష్టపడ్డాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగా. వీళ్ళరా రాజు ఇష్టపడ్డాడంటే ఒక సామాన్యమైన వ్యక్తి విషయంలో, రాజు ఇష్టపడ్డాడంటే ఒక పేదవాడి దగ్గర, రాజు ఇష్టపడ్డాడంటే ఒక పనివాడి దగ్గర, రాజు ఇష్టపడ్డాడంటే ఒక కూలివాడి మాటలు లోపడ్డాడంటే కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటాం. స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క భయభక్తులు ఆ జీవితాన్ని బట్టి రాజు లోపడ్డాడు. ఎస్తేరు దేవుని యొక్క భయభక్తులు అనేటువంటి ప్రార్థన జీవితం అనేటువంటి పెట్టే కనుక రాజు రాజు పేరండి అహస్వేరోషు రాజు. ఎస్తేరు చేస్తున్నటువంటి ఆయన ఎవరట? అహస్వేరోషు రాజు. ఎస్తేరు గ్రంథం ప్రార్థన చేసుకుని రాజు సముఖంలోకి వెళ్ళి, రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా రాజు సముఖంలోకి వెళ్ళడానికి వీల్లేదు. రాజు ఇష్టపడితే తన దండాన్ని ఎట్ట చూపిస్తాడు, ఇష్టపడితే మాట్లాడతారు, రమ్మంటారు. ఇష్టపడకపోతే మరణమే శాసనం వాళ్ళకి. కాబట్టి ప్రార్థన చేసుకొని ఎస్తేరు అహస్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకి మనసు ఆ ఎస్తేరు మీద దయ కలిగేను, అంగీకారమైన. కారణం ఎలా? ఏమో పేదవాడు వద్దుకై కూతురు కదా, ఎప్పుడు కూతురు. ఈమె ప్రార్థనకి అహస్వేరోషు రాజు లోపడిన కారణం ఏంటంటే ఆమె ప్రార్థనలో పరిశుద్ధున్నది, ఆ ప్రార్థనలో పట్టుదల ఉన్నది, ఆ ప్రార్థనలో తీర్మానం ఉన్నది, ఆ ప్రార్థనలో నిర్ణయం ఉంది. ఆమె తీసుకున్న తీర్మానం, ఆమె తీసుకున్న నిర్ణయంలో రాజీ పడకుండా నా ప్రాణమైనా పోతే పోయింది కానీ బాబాయ్ చెప్పు, నువ్వు ధైర్యం ఉండి నేను ఇక్కడ ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా రాజు సముఖానికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయి రాజు సముఖం ఉంటే గొప్ప కార్యాన్ని, యూదులకు విడుదల జీవితాన్ని ఎస్తేరు ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించాడు. నెహెమ్యా ప్రార్థన భక్తిని బట్టి, గొప్ప తీర్మానాన్ని బట్టి రాజు హృదయాన్ని వశపరుచుకున్నాడు, రాణి హృదయాన్ని వశపరుచుకున్నాడు. అనేకమైనటువంటి మరి ఆ యొక్క కలప, ఆ దుంగలు, ఆ రాములు గొప్ప గొప్ప మరి తీసుకొని ప్రధానులు, కొంతమంది నాయకులు తీసుకొని పోయి మరి ఒక్కడే నిలబడి యూదులను బలపరిచి, ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో ఆయుధం తీసుకొని, పని చేసేటువంటి ఆయుధం తీసుకొని యెరూషలేము ప్రాకారం కట్టిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడి కొరకు తీసుకున్న తీర్మానం ప్రాణం పోయినా కూడా మనం ఆ తీర్మానంలో నుంచి బయటికి రావాలి. అర్థమైందండి? ప్రాణం పోయినా కూడా బయటికి రాదు. మీరు కూడా అలాంటి వాడే నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, అలాంటి వాడేనా? ఏమండి, మన మనసులో ఎలాంటి అంటే కొంత కకృతి కనపడదు కదా. సేవకుడు అడిగాడు కదా, ఏదో మందిరం అంటున్నాడు, ఏదో మీటింగ్ అంటున్నాడు, ఏదో క్రిస్మస్ అంటున్నాడు కదా అన్నప్పుడు నీ హృదయంలో తప్పన 1000 రూపాయలు పెడతాం అనుకున్నాను, కవర్ కూడా ఇచ్చాడు కదా, 1000 రూపాయలు పెడతావా? మందిరం తీసుకొచ్చిన తర్వాత ఈ బుద్ధి కనుక. ఎందుకని మళ్ళీ మనసేవ చేసి తెలుసా, ఆత్మ ఎంత పని చేసావు మా ఆత్మ, దేవునికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది. నా మనసు అంగీకారం ఎందుకు పాల్గొంది అనుకుంటున్నాను. చూడండి, చిన్న దాంట్లోనే పొరపాటు పడ్డా, చిన్న దాంట్లో దేవుడి కన్నా దొరికిపోయింది. దేవుడు చిన్నదానే చూస్తాడు, అర్థమైందా? చిన్నదానే చూస్తాడు. మీకు ఒకసారి సామెత రియల్గా జరిగినటువంటి స్టోరీ. తన కుమార్తె విషయంలో ప్రెగ్నెంట్గా ఉంది, క్షేమంగా ప్రసవించాలి అని చెప్పేసి పాస్టర్కి ప్రార్థన చేపిస్తుంది, ఉపవాస ప్రార్థన. క్షేమంగా ప్రసవించాలని ప్రార్థన చేపిస్తా ఉంది. గతంలో 2 అబార్షన్ అయింది. ఈ బిడ్డ సజీవుగా బిడ్డ కొట్టాలా, ఆ బిడ్డ బయటికి రావాలా, మేము చూసుకోవాలి, ఎత్తుకోవాలి, దేవుడి కొరకు పెంచాలని పాస్టర్ గారు ఉపవాసం, రహస్యం ఉపవాసం ప్రార్థన చేసి సంఘం అంతా పరపడింది. ఆ బిడ్డ బాగుంటే కొంచెం సౌండ్ పడు, ఆ బిడ్డ బాగుంటే నేను కానుక ఇస్తాను అనుకుంది 10,000 రూపాయలు. ఆ కాను తీసుకొని చర్చిలోకి వచ్చింది. ఆమెతో పాటు నడిచి వచ్చా ఉంటుంది కదా, ఆ కాను తీసుకొస్తుంటే ఏదో ఒకలాంటి బాధ వచ్చింది. సరే, సాక్ష్యాలు చెప్పారు, ప్రార్థన వాక్యం అయిపోయింది, కానుకలు ఇస్తున్నారు. ఇంకెవరైనా మొక్కుబడి కానుకలు, ప్రత్యేకమైన కానుకలు అర్పణ చెల్లించున్నాం అంటే ఏమైనా చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు నీ కూతురు వచ్చిన తర్వాత మనం చూసుకొని నువ్వు బిడ్డలు నుంచోబెట్టిన సంఘం నిలబెట్టి గొప్పగా చెప్పు నువ్వు ఇప్పుడు నువ్వు సరైనకి పోయి ఇచ్చిన డబ్బు జనానికి ఎంత తెలిసింది? సాక్షి చెప్పు, నేను 10,000 చేయాలనుకున్నాను చెప్పు, అంత చేయి. చాలా మంది వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు తెలియపరచబడాలనుకుంటారు, ఇతరులకు తెలియాలనుకుంటారు. ఏ సైక్యం ఇష్టం లేదు. నువ్వు కుడి చేతి తెచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. పిల్లల ఈ మాటని ఎంతైనా అమౌంట్ కదా, డబ్బు కదా,
అయినా ఎవరైనా 2,000, 5,000, 10,000, 5,000, 2,000, 5,000 అంటే మహా కష్టం. నువ్వు 10,000 ఒప్పుకున్నావు మాత్రం కాయ. ఆమె సమర్పడాలి, ఆమె నిర్ణయం అది. దేవుడు దర్శనం నా కూతురు కవిత ప్రాణం పోతే అసలు సేకరణ నా కుటుంబం అన్న నిర్ణయం అది. నా దేవుడు ఇవ్వాలి. పిచ్చిదల్లా మాట్లాడతావు నాకు అని చెప్పి తీసుకెళ్ళి కాళ్ళు చెప్పకుండా వేసేసి రావాలి. అవసరం పేరు పెట్టు, అవును పేరు పెడితే నా కుటుంబయ్య ప్రార్థన చేసి పెట్టు. తర్వాత మళ్ళీ పాస్టర్ గారిని ప్రత్యేక కౌన్సిలింగ్ నీ ఇంటికి వస్తాను. ఆ డబ్బులు ఆ మాట విని ఆ డబ్బులు తీసుకొని పోయింది పిల్లల. ఆ పోయిన తర్వాత తల్లి బాగానే ప్రసవించింది, బిడ్డలతో బాగానే ఉంది. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు కూడా మళ్ళీ ఆ కాను తీసుకురా. కూతురు కూడా ఇంటికి వచ్చింది, పోయింది, చర్చిలోకి వచ్చింది, పోయింది, 14 చెప్పింది, ఏదో తులం పొలం కాను తెచ్చి పోయింది, సరిపోయింది. 5 నెలలైంది, 6 నెలలైంది, కాను రావాలా అంటే ఆమె మనసు గర్జిస్తానే ఉంది, ఇవ్వడానికి మనసు. ఆ రోజు ఆ మాటని మంచి తీర్మానం, డబ్బులు కూడబెట్టి ఫస్ట్ ఉన్నటువంటి అమౌంట్ తీసుకొచ్చి చేయాలని సిద్ధపడితే పనుల మాటిని పాడైపోయింది మనస్తత్వం. ఆ డబ్బు ఇంకా దేవునికి ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని దినానికి ట్రైనింగ్గా కొన్ని చోట్ల కూతురు కోసం ఆటో ఎక్కాలంటే ఆటోకి సిమెంట్ లారీ గుద్దితే ఆ తల్లిగారి యొక్క కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఆమెను అన్ని కట్టులేసి స్టీల్ రాడ్లు అన్ని వేసేసి హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టి కాళ్ళు చేతులు పైకెత్తి కట్టి గందరగోళం ఐసీలో ఉంటే చూడలేని పరిస్థితి. 2 లక్షలు పెట్టినా కూడా నడవడానికి అవకాశం లేకుండా. అది ఆ తీర్మానం, అయ్యే నిర్ణయాలు. ఏమండి అయ్యే నిర్ణయాలు అవేనా మన నిర్ణయాలు, అవేనా మన తీర్మానాలు. నేను రాత్రి చెప్పాను మీకు, నా సేవకుడికి ఒక 2,000 ఇద్దాం అనుకున్నాను. మంచి బట్టలు కొనుక్కుంటాడు. నిన్న మేము 12 మందిని కావురు చర్చలో కూడాం. ఇటో కారుకు మా నాయకుడు ఇక్కడ కూర్చున్నాడు, పెద్ద. ఆయన ఆధ్వర్యంలో 8 సంవత్సరాల నుంచి ప్రార్థనలు మేము కలిగి ఉన్నాం. ఆ ప్రార్థన నాకు ఈరోజు సంఘం నిలబడడానికి, మందిని కట్టుకోవడానికి, సంఘ బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండడానికి, నా కుటుంబ క్షేమంగా ఉండడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ ఒక సేవకుడు, ఇక్కడ నాయకుడు ఉంటాడు మాకు పెద్ద. ఈయన ఏం చేస్తాడంటే వాక్యం చెప్పాలి అంటాడు. ఈ చెయ్యి ఎవరి మీద పోతుందో అది రాజధానంగా ఇచ్చి లేచి వాక్యం చెప్పాలి. పోయిన శనివారం నాకు వచ్చేసింది. నిన్న శనివారం వేరే పాస్టర్ గారికి వస్తే ఆయన వాక్యం చెబుతా ఆ వాక్యం ద్వారా తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ నిర్ణయం ప్రకారం జీవిస్తుంటే దేవుడు నమ్మకంగా సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, వృద్ధులు చేస్తున్నాడు. ఒక తల్లి అంట, ఆయన నమ్మకత్వం ఒక తల్లి అంట, ఎప్పుడు బిట్టు అనుకుంటాను, అయ్యా నీకు నేను ఒక విషయం చెప్పాలయ్యా. ఏందయ్యా, నీవు ఒక నిలువు టంగి కట్టుకొని, లోపల పాస్టర్లు వేస్తారు చూసారా, ఆ నిలువు టంగి కట్టుకొని నువ్వు వాక్యం చెప్పాలని చూడాలన్నాయి ఆశగా. అదేం ఆశ నీకు? నేను నిలువు టంగి వేసుకోవటం ఏంటి అంటే తప్పే ఉందయ్యా. తెల్ల బట్టలు వస్త్రాలు వేసుకుని, ఈయన తెల్ల బట్టలు ఏంటి వేస్తున్నా ఏ పని ఏమి తప్పేం లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. ఉదయం బట్టలతో ముంచాలి, తెల్ల బట్టలు చూసి మాత్రాన గొప్ప పాత్రమే కదా. అతన్ని అనుకోబాక బయట తెలుగుని లోపల సేకపడుతుంది చాలా మంది. నాకైతే ఏది ఇష్టం లేదు. అర్థమైందా? తెల్ల బట్టలు వేసుకుంటే జోడు పరిశుద్ధులు కాదు. ఈయన వాక్యం చెబుతుంటే తెల్ల బట్టలు వేసుకొని నువ్వు నిలబడాలని నాకు ఆశ ఉందయ్యా. సంఘం మనం అంటున్నట్టే కానీ కొన్ని నవంబర్ నుంచి అంటున్నాను సార్. ఈ ఆశయంలో అనుకున్నాను 4 వారాలు మనకి 5వ వారం చేస్తాను. తర్వాత క్రిస్మస్కి వచ్చి ఒక కాను పెట్టినాడు. ఈ కాను తీసుకొని నువ్వే తెచ్చుకోయా, తెచ్చుకొని ఆ జనవరి రోజు నిలబడే ఆ బట్టలు వేసుకున్నాను. సరే చెప్పేసి ఓపెన్ చేసి చూసుకుంటే కానుక 5,000 రూపాయలు. ప్రభు స్తోత్రం. ఎందుకంటే ఈ మాట చెప్తుంది, ఆమె తీసుకున్న నిర్ణయం 2 నెలల బట్టి చెబుతుంది. 5,000 వేయాలంటే అమ్మో 500 కాగితాలు 10 కావాలి వేసారమ్మా. 50 చెప్తాం గబక్కను ఒప్పుకున్నాను, కుసిక్కును ఒప్పుకున్నాను, పొరపాటును ఒప్పుకున్నాను, తల కొట్టుకుంటారు చాలా మంది. ఇదిగో బ్యాన్లు ఇచ్చిన వాళ్ళు 24 గంటలు నరాలు ముందుకు నిలబడి అమ్ముకొని బేరాలు అమ్ముకునేవాళ్ళు. చిన్నపాటి వ్యాపారం, కుటుంబ పోషణ కొరకు వ్యాపారం పెట్టకముందు బిడ్డలు కడకలాడుతున్నారు, కండగలిగి మొఖాలు వేసుకొని. ఇలా వ్యాపారం కోసం ఎండిపోయేటువంటి బిడ్డలు అంటే బాధపడబాక, క్షమించండి స్తోత్రం. నిద్రాగారం లేక కుటుంబ పోషణ కొరకు చేసిన సమస్యల కొరకు అన్నిటి కొరకు కష్టపడి ఆ కష్టంలో మేమెందుకు అనుకోవాలి. ఈ బ్యాంకుకు 12,000 రూపాయలు ఇచ్చారు. అప్పట్లో పడదామా? ఈ బ్యాంక్ ఇవ్వడానికి 4 రోజుల ముందు చెప్పారు. 4 రోజులు చెప్పి మధ్యలో మాట్లాడకుండా ఉన్నాము. ఇంకా గుర్తు చెప్పి మళ్ళీ
పొరపాటు ఒప్పుకున్నాం మేము అని అనుకున్నారా? దేవునికి ఇవ్వాలనుకున్నాం అని 12,000 రూపాయలు ఊరికే కదలని ఇచ్చిపోయింది. స్తోత్రం కలుగును. మరి ఈ ఉపకారం వచ్చేది అది రాత్రుల పూట మీకు చూపుతాం దాని వైఖరి మహాత్రకాలం ఉంటుంది. 12 గోత్రాలు గుమ్మమైనటువంటి వజ్ర వైద్యుల రంగులు ఉండే కాదు. హల్లెలూయా. నైట్ పూట మిమ్మల్ని అందరం ఒక రోజు లైట్లను ఆపేసి అది మీకు చూపిస్తాం. అది ఎంత అనుకున్నారు? 10,000 అంటే 10,000 ఇంగ్లీష్ కావచ్చు. 10,000 రూపాయలు 10,000 రూపాయలు చేతితో పట్టుకొని ఏడాలనుకుంటే ఇల్లు తొక్కుకుండా హైదరాబాద్ పంపించారు. పడతారు చప్పట్లు. కొని తెచ్చినట్టు కోసం చప్పట్లు. 10,000 కళ్ళు మూసినట్టు గొప్పలు ఇప్పిన గురించి చప్పట్లు అన్నమాట. ప్రభు స్తోత్రం ఏమండి, ఎంత గొప్ప కార్యాలు. అన్ని బాగానే ఉండి కుమారుడు చెక్క ఆటరాకి బాగోదు, గ్లాస్ తో ఆట తెచ్చు అని చెప్పేసి దేవుడు ఒక ఆయన జలక వేశాడు. ముఖ్యమైన ఇది 10,000 అక్కడ నుంచి మంచి కుర్చీని నమ్మంటే కంపెనీ చేశాడు. కంపెనీని ఇంత నేలాంబరే ఏం కంపెనీ అది నీళ్ళు కంపెనీ అని చెప్తే వాళ్ళు ఏం తెచ్చారు? నేలాంబరం కంపెనీ ఇచ్చారు. ఆ కుర్చీ నాకు బాగా పాస్టర్లో కూర్చునే కుర్చీ కూడా ఖరీదు కొన్నారు. అవునా కదా? దైవజనుడు వాడు మీ పక్షాలను యుద్ధం చేసేవాడు, ఉపవాసం ప్రార్థన చేసేవాడు. వాడు ఎలా ఉండాలండి? అరే మనం ఏమేమిరా ఖరీదు గుడ్డ పెట్టుకున్నాడు, బొల్లి మీద తిరుగుతున్నాడు, ఉంగరం కూడా పెట్టాడు. ఎట్టాలనుకుంటే మీ నిర్ణయాలు ఫెయిల్ అయిపోతే దేవుని ఆశీర్వాదం దూరం అయిపోతుంది. బతికినంత కాలం శ్రమే, మనశ్శాంతితో నెమ్మదులు. చావుకు క్షేమంగా ఉంటూ మనం కోరుకోవాలి. హల్లెలూయా. చావుకు ఉన్నతమైన స్థితిలో ఉంటూ మనం కోరుకోవాలి. వాక్యంలో దేవుడు ఎవరు తెలుసా? నా సేవకుని యొక్క క్షేమం చూసి ఆనందించు దేవుడు నేను అన్నాడు. హల్లెలూయా. సేవకుని క్షేమం చూసి దేవుడే ఆనందిస్తాడు. నువ్వేమన్నా గొప్పపడతానికి గమనించండి. జీవితం మాట్లాడి గురించి తెచ్చాడు అన్న అమ్మాయి పిలిచింది. సరే ఉండన్నా అని చెప్పేసి అసలు ఈ కుర్చీలు కూడా కాదు, స్వాప్ ఒకటి బాగుందన్నది. ఆ మాట చెవులు పెట్టుకుంది. సైలెంట్గా కళామంచాలపై ఫోన్ చేసి అన్న ఒకసారి రండి అని. ఏంటంటే 10,000 రూపాయలు పెట్టి స్వాప్ తీసుకోవచ్చు. హల్లెలూయా. అమ్మాయి తిరుగుతున్నా అమ్మాయి నాకు సోప్ అని ఒక్కసారి చెప్పింది. తీర్మానం చేసుకుంది. 10,000 అయితే 5,000 అయితే 7,000 వేసి ఫోన్ చేశాను. ఒకసారి రంగన్న ఖాళీ ఉంటాను. ఏంటంటే స్వల్ప చూసుకో. 12 ఏళ్ళని పర్లేదన్నా చూసుకో. ఎందుకమ్మా? చర్చిలో ఎత్తుకోనన్నా నువ్వు ఆయన కదా కాస్త రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి, కూర్చోడానికి. ఆయన స్వాపా మీద కూర్చోవడం ఏంటి? పాస్టర్ గారు ఏ మందులు లేదే ఏందమ్మా ఇదేమా? స్వాపా మీద కూర్చోవడం ఏంటమ్మా? ఏమన్నా ఈ స్వాప దాంట్లో ఏమన్నా అది చించామనుకో పైకి బాగా చించితే ఏమంటే ఏదో దూదో లేదా స్పాంజియో ఇంకేదో పిచ్చియో ఒరిపొట్టు ఉంటుంది. ఒరిపొట్టు మీద కూర్చోటప్పుడు మీకు ఇస్తుందేనా? ఒక మాట గుర్తు చేస్తాను. ఏసయ్య ఎప్పుడు కూడా కింద కూర్చొని వాక్యం చెప్తారు, కింద కూర్చొని బోధన చేయాలి. కింద కూర్చోట్లు లేదు. ఏసయ్య బండ మీద కూర్చున్నాడు, కొండ మీద కూర్చున్నాడు, పడవలో కూర్చున్నాడు, పడవ మీద నిలబడ్డాడు, బండ మీద నిలబడ్డాడు, కొండ మీద నిలబడి వాక్యం చెప్పాడు. అవునా కాదా? హృదయపూర్వం అవునా కాదా? మరి ఏసయ్య సపోర్ట్ కొట్టండి. కాబట్టి తీసుకున్న తీర్మానాలు నిక్కమై ఉన్నారు. నేను నా హృదయం ఉంది, నాకు సంఘం లేకపోయినా పర్లేదు, సంఘం లేకపోయినా పర్లేదు. ఒక ఆయన నన్ను ఏది పెద్ద బిల్డప్ పెద్ద పాస్టర్ లాగా ఆ వీటి నలుగురు లేరు అన్నాడు. సంఘంలో నలుగురు లేకపోతే నలుగురు ఉండాలి. ఎవరు లేకపోతే మా కుటుంబాన్ని మేము 6గురిమి, ఇంక తిరగలేరు. ఏం చెప్పారు అంటే మీరందరూ ఒకవేళ ఉపవాసాలు ఇంట్లోనే ఉన్న కథలేక ఉపవాసాల ద్వారా మామూలు పేరు మేము 6గురు ఉన్నాము. 6గురు ఇద్దరు ఎక్స్ట్రానేమో. నేను అనుకున్నా పిచ్చోడాలు అనుకుంటున్నాడు అతను. అంటే నేను లేడు, జనం తట్టుగా నలుగురిలో అన్నాడు. బిల్డప్ పెద్ద పాస్టర్ లాగా నలుగురు ఉండరు సంఘంలో. స్వార్థం మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబంలో రాష్ట్రం కలిగి సువార్తం వాళ్ళందరినీ ఎత్తి మందిని సరిపోతారు. వాళ్ళ కూతురు పిల్లలు, కొడుకు పిల్లలు, ఇంకో కొడుకు పిల్లలు, ఇంకో కూతురు పిల్లలు చిక్కిరి దగ్గరే కాదు వాక్యంలో వాళ్ళే చెబుతారు. అంత సంతానం ఉంది వాళ్ళు. హెచ్చరిక పిల్లలు ఉంటారు. సంజయ్ భార్య
అది ఆ చెల్లెలకు ఉన్నారు 3 కొడుకులు, ఒక కూతురు ఉంది. 5 వేస్తున్నాము స్తోత్రం. 5 గాయాలతో సమానం. యేసయ్య గాయాలు. మరి ఏంటమ్మా జనం అంటారు, పెద్ద బిల్డప్ అంటే నాకు తెలియదు వాస్తవంగా. అయితే నలుగురుంటే చాలు బాబు, నాకు నిక్కమైన నలుగురుంటే చాలు. కొత్త అస్తమానం ఏడవ జీవితం, ఇంట్లో ఒక జీవితం, ఈలో ఒక జీవితం, పొలంలో ఒక జీవితం ఉండవు నాకు వద్దురా బాబు. నలుగురు చాలు నిక్కమైన గెందరు. గది అయితే గడగడ వణికే పెట్టుకుంటూ ఉన్నవాడు నాకు. హల్లెలూయా. గదిలో అనుకో మైండ్ పోయింది ఏందమ్మా, ప్రార్థన మానుకొని నీవు అన్నావు అనుకో, మా పాస్టర్ గారు ఇట్లా అన్నా నేను అనవసరంగా మైండ్ పోయిన పనులే చేస్తున్నా. మా పాస్టర్ గారిని దుఃఖపెట్టా, నా దేవుడిని దుఃఖపెట్టినట్టే, నా దేవుడు నా సేవకుడు దుఃఖపడ్డాడు, నా దేవుడు దుఃఖపడ్డాడు, మనస్తత్వం కలిగేటట్టు వాళ్ళు వీళ్ళందరూ. ఆమేన్, హల్లెలూయా. అంటే పాస్టర్ గారు ఏదైనా అన్నాడని చెప్పేసి పాస్టర్ గారిని దాడులు చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ దేవుడు తీసేసాడు. అర్థమైందా? దుష్టుడు తరగకుండానే పారిపోతాడు. ఎప్పుడు నీ ప్రార్థన నమ్మకమైనప్పుడు, నీ భక్తి నమ్మకమైనప్పుడు, నీ ప్రవర్తన నమ్మకమైనప్పుడు. మునుపటి కంటే అత్యధికమైన దీవెనతో వారు నింపబడుదురు గాక. బయట ఉన్న పురుషులందరూ కూడా ఆశీర్వదించబడును గాక. సంఘంలో బిడ్డలందరూ కృపలు యేసయ్య కృపలో వర్ధిల్లుదురు గాక. నెహెమ్యా వలె ఒక నూతనమైన తీర్మానం తీసుకోండి. మోషే వలె ఒక నూతన తీర్మానం తీసుకోండి. ఏమండి, ఇంకా చాలా మంది భక్తులు మంచి మంచి వరాలు లాంటి మాటలు ఉన్నాయి. సమయంలో దేవుడి మాటలు దీవించును గాక. దేవుని తండ్రి వందనాలయ్యా, మీ బలమైన సన్నిధి కోసం కోరుకుంటుంది. నిన్న మాటలు బిడ్డల హృదయాలు నీళ్లు కట్టి ఫలింపబేయును గాక. బిడ్డలు ఆయన నిలుపుకోలే కాక